ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి నోటిఫికేషన్ విడుదలైంది కదా. ఈ నోటిఫికేషన్కి మనము ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అంటే ఫస్ట్ మనము అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసిన తర్వాత మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ద్వారా వాళ్ళ అడ్రస్కి మనము పోస్ట్ పంపించాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. తర్వాత ముందు డౌట్ ఏమొస్తుంది, అప్లికేషన్ ఫామ్ ఎక్కడ లభిస్తుందంటే, నేను నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో ఛానల్లో ఈ పీడిఎఫ్ ఈ ఇమేజెస్ పోస్ట్ చేస్తా. ఆ లింక్ నా బయోలో ఉంటుంది, యూట్యూబ్ బయోలో ఉంటుంది, లేదా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది. వెళ్ళి ఈ నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఈ పీడిఎఫ్ని పొందండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫస్ట్ వీడియోని లైక్ చేసే చూడండి. చూసుకోండి అప్లికేషన్ ఫామ్. చూసుకోండి, ఈ అప్లికేషన్ ఫామ్ని టు బీ ఫిల్డ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అండ్ ప్రింట్ ఆల్ పేజెస్ బ్యాక్ టు బ్యాక్. అంటే మనం ఏదైతే ఈ అప్లికేషన్ ఉందో ఈ అప్లికేషన్ని మనం క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలి. పాయింట్ 1. తర్వాత ఈ అప్లికేషన్ని మనము జిరాక్స్ ఎలా తీసుకోవాలంటే బ్యాక్ టు బ్యాక్ పేపర్స్లో జిరాక్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్. అంటే ఈ గ్రూప్ సి నోటిఫికేషన్లో 3 పోస్టులు ఉన్నాయి, ఎంటీఎస్, ఎల్డీసీ, సూపరింటెండెంట్. నువ్వు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటావో ఇక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటీఎస్కి అప్లై చేస్తానంటే ఇక్కడ ఎంటీఎస్ అని రాయండి, అది మరి క్యాపిటల్ లెటర్స్లో. ఒకవేళ నువ్వు ఎల్డీసీకి అప్లై చేస్తావంటే ఎల్డీసీ అని రాయండి. రైట్, ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ నంబర్. అడ్వర్టైజ్మెంట్ నంబర్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేట్. ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేట్ అంటే అది మరి నేను స్క్రీన్ పైన ఇస్తా, ఆ డేట్ని ఎంటర్ చేయండి. 26th ఫిబ్రవరి 6th మార్చ్ అని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది, అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ చూసుకోండి, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇన్ బ్లాక్ లెటర్స్. మా పేరు మనము క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సిన ఉంటుంది. అది మరి మీ 10th మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉందో అలాగే మీ పేరుని ఇక్కడ రాయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ చూసుకోండి, రీసెంట్ పాస్పోర్ట్ సైజు సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో. అంటే మీకు రీసెంట్గానే మీరు దిగున్న పాస్పోర్ట్ ఫోటోని ఇక్కడ మీరు అటాచ్ చేయండి. మీ హెయిర్ స్టైల్, మీ గడ్డం ఏం లేకుండా ఈ పాస్పోర్ట్ ఫోటోని ఇక్కడ అటాచ్ చేయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఏ గుడ్ ఇంప్రెషన్ అంటారు కదా, ఈ అప్లికేషన్ చూసినప్పుడు మీకు వాళ్ళ గుడ్ ఇంప్రెషన్ రావాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్. అంటే ఇక్కడ మరి మీరు క్యాపిటల్ లెటర్స్లో మీ ఫాదర్ పేరు కానీ, మీకు ఒకవేళ మ్యారేజ్ అయితే గర్ల్స్కి మీ హస్బెండ్ నేమ్ మరి ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, అది క్యాపిటల్ లెటర్స్లో. నెక్స్ట్ మదర్స్ నేమ్. ఇక్కడ మీ అమ్మ పేరు ఎంటర్ చేయండి క్యాపిటల్ లెటర్స్లో. తర్వాత పర్మనెంట్ అడ్రస్. మీ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ని ఎంటర్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు ఎక్కడైతే పుట్టి ఉంటారో ఆ అడ్రస్ని ఎంటర్ చేయండి. తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్. కరస్పాండెన్స్ అంటే మీరు ఎక్కడైతే ఇప్పుడు ఉన్నారో ఆ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్టింది హైదరాబాద్, నేను ఉండేది విజయవాడలో. పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి నాది హైదరాబాద్ అవుతుంది, కరస్పాండెంట్ అడ్రస్ వచ్చేసి విజయవాడ అవుతుంది. అలాగా ఎంటర్ చేయండి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ 5th one. అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే మీ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. చాలామంది ఆధార్ కార్డు ఉంది కదా, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 6th అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇలాగా మీరు ఎప్పుడైతే పుట్టింటారో మీ 10th మార్క్స్ మెమోలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఏం చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, 6thలో ఒక బి ఉంటుంది. ఏముంటుంది, 6thలో ఒక బి ఉంటుంది, ఏజ్ యాజ్ ఏ క్లోజింగ్ డేట్. అంటే మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఎన్ని డేస్ ఉంటాయి. అంటే ఈరోజు నువ్వు అప్లై చేస్తున్నావు March 9 నుండి, అంటే నువ్వు పుట్టినప్పటి నుండి March 9 వరకు నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఎన్ని డేస్ ఉన్నాయి ఎంటర్ చేయాలి. చాలామంది క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తారు. వీళ్ళకి మరి నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నా. ఫస్ట్ మీరు క్రోమ్లో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఏజ్ క్యాలిక్యులేటర్ని కొట్టండి. ఏం కొట్టండి, ఏజ్ క్యాలిక్యులేటర్ని కొట్టండి. ఏజ్ క్యాలిక్యులేటర్ కొట్టిన తర్వాత సెర్చ్ బాక్స్లో క్రోమ్లో వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ని కొట్టండి. ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయింది కదా, ఏజ్ క్యాలిక్యులేటర్, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఈ డేట్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూలై 9th మంత్ ఏదో డేట్ 13th 17th ఏదో ఒక డేట్ ఎంటర్ చేస్తున్నా, 2004 ఎంటర్ చేసిన తర్వాత ఈ డేట్ ఏమి, ఏజ్ అట్ ఆఫ్ ది డేట్ March 9
2026 ఇక్కడ క్యాలిక్యులేటర్ అనేది ఉందా దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది 21 years 7 months 23 days. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయండి. 20 years దగ్గర ఇయర్స్ 23 years, మంత్స్ ఎన్ని ఉన్నాయి నాకు 7 months అండ్ డేట్ ఎన్ని డేస్ ఉన్నాయి 23. ఇలాగా ఎంటర్ చేయండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనము చూసుకోండి 6th సి చూసుకోండి, ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్డ్. అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంది అంటే ఒకవేళ ఉందంటే దీనిపైన ఎక్స్ క్లిక్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వేర్ రిజిస్టర్, అంటే మీరు ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారంటే ఆ జాబ్ డీటెయిల్స్ రాయండి. తర్వాత 8th మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అంటే మీకు ఒక ఐడి ఇచ్చింటారు కదా ఆ ఐడి రాయండి. ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో చేస్తుంటే. తర్వాత నేషనాలిటీ అంటే మీరు ఇండియా అని రాయండి, అది మరి క్యాపిటల్ లెటర్స్లోనే రాయాల్సి ఉంటుంది. తర్వాత వేర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలో మీ క్యాస్ట్ ఉంటే ఈడబ్ల్యూఎస్లో ఉంటే ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ కేటగిరీ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓబీసీ, నేను ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఓబీసీ అని ఇక్కడ రాస్తుంది ఓబీసీ అని రాస్తా. అలాగా మీకు ఇక్కడ చిన్న క్యాప్ ఉంటే ముస్లిం అని అలాగనే మళ్ళీ రాయండి. తర్వాత 11th చూసుకోండి, సెక్స్ మేల్ ఫీమేల్, అంటే మీరు మేల్ అయితే మేల్ మీద, ఫీమేల్ అయితే ఫీమేల్ మీద ఇక్కడ రాయండి. అది మరి క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి మరి జాగ్రత్తగా చూసి ఇవ్వండి. ఒకవేళ మీ ఫామ్ కానీ యాక్సెప్ట్ చేస్తే, అంటే మీ ఫామ్ కింద వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది, అప్పుడు మీకు మీకు మెయిల్ పంపించడం జరుగుతుంది. తర్వాత మొబైల్ నెంబర్ మరి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. తర్వాత ఈ ఫామ్ ఏదైతే ఈ 14th ఉందో ఇది ఒక పేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే 14th ఉందో 14th ఫస్ట్ పేజ్ బ్యాకే ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్లాస్ 10th స్టాండర్డ్, మీ యూనివర్సిటీ బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర అంటే సెకండరీ స్కూల్ ఆఫ్ తెలంగాణ, లేకుంటే తెలంగాణ అంటే తెలంగాణ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అంటే సెకండరీ స్కూల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలా ఎంటర్ చేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయినారు 2020 నుండి 2021 బ్యాచ్ అలాగా రాయండి. తర్వాత సబ్జెక్ట్స్, మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంటే 6, 7 ఉంటే 7, అలాగే మీకు ఓవరాల్ పర్సంటేజ్ ఎంత వచ్చింది మరి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన ఉంటుంది. తర్వాత బిలో మీరు కానీ ఇంటర్ చదివి ఉంటే మీరు ఇక్కడ ఇంటర్ రాయండి. క్లాస్ 12th స్టాండర్డ్స్ అని రాసి మీ యూనివర్సిటీ బోర్డు రాసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయండి. మీరు ఎప్పుడు పాస్ అయినారో ఏం లేదు, మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్, తర్వాత మార్క్స్. ఒకవేళ మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే మరి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ 10th క్లాస్ అంటే 10th క్లాస్ మీదనే మీరు ఎంటీఎస్కి అప్లై చేయొచ్చు. బీసీ అని ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ హనీ, అంటే నీకు కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎక్స్పీరియన్స్ నువ్వు ఏమైనా అపెండిక్స్ చేసినా, లేకుంటే ఏమైనా ఐటీఐ కోర్స్ అలా చేసినా నువ్వు ఇక్కడ నీ ఎక్స్పీరియన్స్ని రాయాల్ ఉంటుంది. నేచర్ ఆఫ్ వర్క్, తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ అడ్రస్ ఎక్కడ, ఫ్రమ్ టు ఎప్పుడు నుండి ఎప్పటి వరకు అలాగా రాయాల్సి ఉంటుంది. తర్వాత నువ్వు ఇప్పుడు ఈ అప్లై చేస్తున్నావు కదా అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేస్తున్నావు కదా, ఈ అప్లికేషన్ ఫామ్కి నువ్వు ఏమేమి అటాచ్ చేయాలంటే ఐడెంటిటీ ప్రూఫ్, అంటే ఆధార్ కార్డ్ని అటాచ్ చేయి. ప్రూఫ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని అటాచ్ చేయి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ని అటాచ్ చేయి. తర్వాత 10th మార్క్స్ షీట్ మెమోని అటాచ్ చేయండి. 1, 2, 3 1 అరగా అలా చేయండి. మీకు ఒకవేళ టైపింగ్ సర్టిఫికేట్ ఉంటే టైపింగ్ సర్టిఫికేట్ని అటాచ్ చేయండి. ఎవరైనా ఇక్కడ ఎక్స్పీరియన్స్ దగ్గర వర్క్ దగ్గర మీరు ఇక్కడ ఫిల్అప్ చేస్తే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫిల్అప్ చేయండి. ఒకవేళ మీకు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఉంటే మీరు కానీ ఇక్కడ అటాచ్ చేయొచ్చు. తర్వాత టైప్ స్పీడ్, ఒకవేళ మీకు టైపింగ్ ఉంటే టైపింగ్ స్కిల్ ఉంటే మీరు టైపింగ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మీకు టైపింగ్ స్పీడ్ ఇక్కడ పెట్టండి. ఎంతైతే మీ టైపింగ్ ఉందో అంత టైపింగ్ వచ్చేసి పెట్టండి. తర్వాత టైపింగ్ లాంగ్వేజ్, అంటే మీకు ఫస్ట్ మీరు కానీ ఎల్డీసీకి అప్లై చేస్తే, లోవర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేస్తే మీ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత టైపింగ్ ఉంటుంది. మీరు కానీ టైపింగ్ ఏ లాంగ్వేజ్ చేద్దామనుకుంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, హిందీ అంటే హిందీ, తెలుగు ఉండదు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీదే క్లిక్ చేయండి అంతే. ఇది ఎనీ అదర్ డీటెయిల్స్ ఇస్ ఐడి అంటే ఇది ఏమి మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు డిక్లరేషన్ రాయండి. ఇక్కడ చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ఎ మేల్, అంటే ఎవరితో మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళ థంబ్ ఇంక్ ప్యాడ్తో లెఫ్ట్తో
ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్తో థంబ్ ఇంప్రెషన్ చేయాలి. రైట్ థంబ్ ఇంప్రెషన్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్. ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వీళ్ళు రైట్, అండ్ ఎవరితో మేల్ ఉన్నారో వాళ్ళు లెఫ్ట్ థంబ్ని చేయాలి. తర్వాత మీరు ఎక్కడి నుండి అయితే ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారో మీ విలేజ్ కానీ అలా కానీ ఎంటర్ చేసి చేయండి. తర్వాత డేట్ ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఆ డేట్. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్, నీ సిగ్నేచర్ ఇక్కడ నువ్వు చేయాల్సిన ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. ఈ అడ్మిట్ కార్డ్ ఏమంటే ఇప్పుడు నువ్వు ఏదైతే ఇది అప్లై చేసినావో నీకు ఈ అడ్మిట్ కార్డు నీకు రిటర్న్ పంపిస్తారు పోస్ట్ ద్వారా. ఫస్ట్ ఇక్కడ ఏదైతే అప్లికేషన్ నెంబర్ కనబడుతుందో దీన్ని ఏం ఫిల్అప్ చేయొద్దండి. ఇక్కడ మరి మీ ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ మీరు ఏం చేయాలి, అటాచ్ చేయండి. మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోని అటాచ్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ని, అంటే మీరు ఏదైతే పోస్ట్ని అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ ఇక్కడ మరి రాయండి. ఎల్డీసీ అంటే ఎల్డీసీ, ఎంటీఎస్ అంటే ఎంటీఎస్సీ రాయండి. తర్వాత ఇప్పుడు సేమ్ ఎక్కడైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉందో అది ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేట్ ఉందో అది నేను స్టార్టింగ్గా చెప్పా కదా, ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ పేరు క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మీ పేరు ఏ లెటర్స్లో రాయండి, క్యాపిటల్ లెటర్స్లో రాయండి. తర్వాత మీకు ఫాదర్ నేమ్ కానీ మీకు ఒకవేళ పెళ్ళి అయితే మీ హస్బెండ్ నంబర్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడికి ఒక్కసారికి 2 సార్లు ఈమెయిల్ ఐడి చూసిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఫామ్ ఫిల్అప్ చేయండి. తర్వాత మీకు 4th 5th కనబడుతుంది కదా, డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఫర్ ది అఫీషియల్ యూజ్ ఓన్లీ. అంటే ఇది మాత్రం మనము యూజ్ చేయకూడదు. ఇక్కడ మనం ఏం ఫిల్అప్ చేయకూడదు. కింద పైన 4th 5thలో ఇది అఫీషియల్స్ ఫిల్అప్ చేస్తారు. ఎవరైతే గ్రూప్ సి ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళు మాత్రం ఈ అప్లికేషన్ని ఫిల్అప్ చేస్తారు 4th 5th బ్లాంక్లో. తర్వాత ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్, ఏదైతే మీకు ఒక నంబర్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో ఎమర్జెన్సీగా మీకు 24/7 ఆ నంబర్ యాక్టివ్లో ఉంటుందంటే ఆ నంబర్ని మీరు రీఛార్జ్ ఉన్న నంబర్ని ఇక్కడ ఇవ్వండి. తర్వాత సేమ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఫర్ మేల్, అంటే ఎవరితో మేల్ ఉన్నారో మగవాళ్ళు ఉన్నారో వీళ్ళు మీ లెఫ్ట్ హ్యాండ్లో థంబ్ ఉంటుంది కదా, ఆ థంబ్ని ఇంక్తో ఇక్కడ వేయండి, థంబ్ ఇంప్రెషన్ చేయండి. ఎవరితో అమ్మాయిలు ఉంటారో వీళ్ళు రైట్ థంబ్ని ఇక్కడ ఇంప్రెషన్ చేయాల్సిన ఉంటుంది. ఇక్కడ మీరు సిగ్నేచర్ ఆఫ్ ఏ క్యాండిడేట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీ సిగ్నేచర్ వచ్చేసి చేయాల్సిన ఉంటుంది. తర్వాత ఇది చూసుకోండి, అండర్టేకింగ్, ఇది ఫామ్. ఇది అందరికి అవసరం లేదు. ఎవరికి అవసరం అంటే చదువుతో చూసుకోండి. అండర్టేకింగ్ టు బి గివెన్ బై ది క్యాండిడేట్ హూ ఈజ్ ది ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎవరితో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో ఈ ఫామ్ని ఫిల్అప్ చేస్తారు. చూసుకోండి, ఎవరితో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వీళ్ళు ఈ ఫామ్ని ఫిల్అప్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్, మా అన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఈ ఫామ్ని ఫిల్అప్ చేస్తాం. ఒకవేళ మా నాన్న కానీ మా అమ్మ కానీ మా అన్న కానీ మా అమ్మ కానీ ఎవరు లేకుంటే ఈ ఫామ్ని నేను ఫిల్అప్ చేయను. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏముండరు. ఎవరైతే మీ నాన్నగారు ఎప్పుడైతే ఆర్మ్డ్ ఫోర్స్లో చేరినారో ఆ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే ఎప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అయినారు, లెంత్ ఆఫ్ సర్వీసు, యూనిట్ అండ్ క్రాప్స్ ఇది ఎంటర్ చేస్తే సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ చేస్తే అయిపోతుంది. ప్లేస్ డేట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫామ్ ఉంటుంది. ఇది ఫామ్ మరి అందరికీ అవసరం లేదు. ఇక్కడ చదివితే ఎవరైతే ఇక్కడ మెన్షన్డ్ కేటగిరీస్ ఉన్నాయో వీళ్ళకు మాత్రమే అప్లికేషన్ ఫాము. చూసుకోండి, ఫామ్ ఆఫ్ ది సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే ఓబీసీ వాళ్ళు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అప్లయింగ్ ఫర్ ది అపాయింట్మెంట్ టు ది పోస్ట్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు ఈ ఫామ్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వీళ్ళ పేరు, తర్వాత వీళ్ళ విలేజ్, డిస్టిక్, స్టేటు, కమ్యూనిటీ, ఇక్కడ మీకు ఏదైతే కనబడుతున్నాయో ఇవి ఎంటర్ చేయండి జాగ్రత్తగా. తర్వాత ఎంటర్ చేసి మీకు ఇక్కడ స్టేట్ మెజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్, డేట్, సీల్ అవి ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇది ఫిల్అప్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసుకోండి, ఎవరైతే ఫ్రెండ్స్ ఇది చూసుకోండి, ఫామ్ ఆఫ్ ఏ సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయ్మెంట్ సీకింగ్ ఏజ్ రియలైజేషన్. ఎవరికైతే ఏజ్ రియలైజేషన్ మీద అప్లికేబుల్ అయినారో ఓబీసీ వాళ్ళు 3 years ఏజ్ రియలైజేషన్కి అప్లికేబుల్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 2 yearsకి 5 yearsకి అప్లికేబుల్. వీళ్ళు మాత్రం ఈ ఫామ్ని ఫిల్అప్ చేయాలి. చూసుకోండి, ఫస్ట్ ఏం చేయాలంటే మీ ఇక్కడ పేరు,
మీరు స్కేలింగ్ అదే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అది ఇప్పుడు చూసుకోండి. మీకు ఏదైతే ఇక్కడ కనబడుతున్నాయో ఇక్కడ మీ సిగ్నేచరు, మీ నేము, తర్వాత మీరు లెస్ దెన్ 3 years రెగ్యులర్ సర్వీసింగ్ గ్రేడ్ హ్యాస్ క్లోజింగ్ డేట్, మీకు ఎంత పే స్కేల్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం. అంటే మీరు ఇంతకుముందు జాబ్ చేస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ మీ డేట్ కంప్లీట్ అయిపోతే మీరు ఏజ్ రిలాక్సేషన్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, మీరు ఆఫీస్ సీలు ప్లేస్ డేట్ మీరు ఇక్కడ మెన్షన్ చేయడం ఉంటుంది. ఇది మీ అప్లికేషన్ ఫాము. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఫామ్ని నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ నేను నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో అండ్ దానిలో ఈ అప్లికేషన్ ఫామ్ని పోస్ట్ చేస్తా. చాలామందికి ఇక్కడ డౌట్ ఉండొచ్చు, చూసుకోండి. పోస్ట్ ఎలా పంపేయాలి, ఫ్రమ్ అడ్రస్ ఎలా రాయాలి, టు అడ్రస్ ఎలా రాయాలో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, ఫస్ట్ మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇది ఏదైతే 10th నోట్ బ్యాడ్జ్ ఉందో ఈ బ్యాడ్జ్ను ఉంటేనే అప్పుడు మీ పోస్ట్ చల్లుతుంది. తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇది పైన కానీ ఇక్కడ ఏదైతే కనబడుతుందో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ ఆర్ ఆర్డిసి అని ఇది పైన రాయండి, లేకుంటే కింద రాయండి, లేకుంటే మీరు ఇలా మరి రాయొచ్చు ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి అని రాసి ఇది రాయండి కింద. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది ఎంటీఎస్ అండ్ ఎల్డిసి ఇలా రాస్తే నడుస్తుంది. నేను చెప్పినట్లు విధంగా రాస్తే నడుస్తుంది. అది పైన రాయొచ్చు, కింద రాయొచ్చు. తర్వాత ఫ్రమ్ అడ్రస్ ఏం రాయాలంటే ఫస్ట్ ఫ్రమ్ అని ఇలా పెట్టి ఎలాగైతే మీకు ఇక్కడ కనబడుతుంది సేమ్ అలాగే రాయండి. ఇది ఇమేజ్ మరి నేను ఏం చేస్తానంటే మీకు వాట్సాప్ పంపిస్తా, కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేస్తా. ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ రాయండి, తర్వాత ఫాదర్ నేము, తర్వాత హౌస్ నంబరు అండ్ విలేజ్ రాయండి, తర్వాత మీరు ఎక్కడి నుండి పంపిస్తున్నారు పోస్ట్ రాయండి, తర్వాత డిస్టిక్ రాయండి, మీరు ఏ డిస్టిక్ ఉన్నారో ఆ డిస్టిక్, తర్వాత స్టేట్ అండ్ మొబైల్ నెంబర్. తర్వాత మీరు ఏం రాయండి అంటే టూ అడ్రస్ రాయండి. టూ అడ్రస్ వచ్చేసి ఇది మీరు ఎక్కడైతే పంపేయాలో పోస్ట్ ఆ అడ్రస్ రాయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే పైన మీకు అడ్రస్ కనబడుతుందో ఇక్కడ మీరు మీ పోస్ట్ పంపించాల్సి ఉంటుంది. ఈ ఆఫీస్లో మీరు పోస్ట్ పంపించాలి. DGQA ఆఫీస్లో ద చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ MS 7th floor NMLR DGQA బిల్డింగ్ నియర్ టైగర్ గేట్ నేవల్ డాక్యార్డ్ ముంబై. ఇది మీకు పోస్ట్ ఎక్కడ వెళ్ళాలంటే మీకు ఈ పోస్ట్ వచ్చేసి ముంబైకి పంపాలి. పిన్ కోడ్ వచ్చేసి ఇది మహారాష్ట్రలో. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు కానీ 2 అడ్రస్లు ఏమైనా తప్పులు చేసినారంటే మీ పోస్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఫామ్ ఫిలప్ చేసినారో ఎంతో కష్టపడి అది మీ ఫామ్ క్యాన్సిల్ అయిపోతుంది. మీ ఫామ్ని ఎక్స్పెక్ట్ చేయడం వాళ్ళు. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, మీరు కూడా దీనికి అప్లై చేసేటప్పుడు 0 rupees ఫీ అనేది ఏమి లేదు. ఎక్కువ మంది అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఖాళీగా ఉన్నారో వీళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు నీ PDF అండ్ ఫామ్ కోసం అండ్ అప్లికేషన్ కోసం అండ్ ఈ ఇమేజ్ కోసం నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జై హింద్ ఫ్రెండ్స్.